ఇలా నెలకోసారి సస్పెండ్ అవ్వడం వల్ల మీరు రాష్ట్రం మొత్తం తిరిగినట్టున్నారు. తప్పకుండా నిజాయితీ అయిన మీలాంటి ఆఫీసర్ ఇక్కడ ఉండాలన్నదే నా కోరిక. బట్ ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ మాత్రం తలుచుకుంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ ఎటువంటి మార్పులు తీసుకురాగలడు? సార్, ఆకులు కొమ్మలు లేని ఒక వృక్షంలో ఎక్కడో ఓ చోట కొన్ని పచ్చనాకులు కనపడ్డాయంటే మీరు దానిని పచ్చని చెట్టు అంటారా, ఎండిన చెట్టు అంటారా? పచ్చని చెట్టు. థ్యాంక్ యూ సార్. మీ గురించి మేము అప్పుడప్పుడు ఫేస్బుక్ లో చూస్తూ ఉంటాం సార్. వాట్సాప్. ఫేస్బుక్. నమస్కారం సార్. అది ఫేస్బుక్ కాదు, వాట్సాప్. ఫేస్బుక్ అని చెప్తున్నానుగా. ఫేస్బుక్ కాదు, వాట్సాప్. ఒకవేళ టిక్ టాక్ అయి ఉంటుందేమో. టిక్ టాక్ అన్నమాట పళ్ళు రాలిపోతాయి. కలిసి పని చేస్తున్నారు, మీరే ఇలా గొడవ పడితే ఎలా? వాళ్ళ ఇంట్లోనే కలిసి ఉంటారు. చాలా తెలివిగల వాళ్ళు. ఆవిడ వేణు, నేను రాణి. నా పేరు రాణి. వేణు. ఇతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఎటువంటి ప్రయోజనం లేదుగా. పైగా వీడి పేరు పట్టాభిరామ్. వేరన్నా, ఆ మనిషి వచ్చేసాడుగా. అదే ఆ పట్టాభి గిట్టాబు. నీకు విషయం చెప్పనా, ఈ రోజు ఆ మనిషి రాడు. ఎందుకు? బస్ లో నేను వస్తుంటే సామాన్ల కొట్ట హైవేలో యాక్సిడెంట్ అయి ట్రాఫిక్ జామ్ అయిందంట. ఏంటి? అందువల్ల రానే రారు. అయ్యా నమస్కారం. అయ్యా నా పేరు పట్టాభి. సార్ మీరే పట్టాభి గారా? సార్ నేను మీ అసిస్టెంట్ ని. నేను వాగింది ఏం వినలేదుగా మీరు? కొద్దిగా విన్నాను సార్, నన్ను క్షమించండి. ఒక్కోసారి నేను ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతుంటాను, అది కరెక్ట్ కాదు తెలుసు. కానీ మా నాన్నగారు పోయాక నాకు ఈ ఉద్యోగం వచ్చింది. నాన్నగారు ఏం చేసేవారు? నాన్న ఇన్స్పెక్టర్. నాన్న ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారు. హోటల్లో ఫుడ్ టేస్ట్ చేయడానికి వెళ్ళేవారు. టేస్ట్ కోసం వచ్చానన్న సంగతి మర్చిపోయి పీకల దాకా తినేవారు. ఫైనల్ గా అందువల్ల నాకు జాబ్ వచ్చింది. ఇక్కడ వేలుగారు ఎవరు? వేలుగారు మీరు చేసే పోస్టే సార్. వేలుగారిని కలవమని సెక్రటరీ నాతో చెప్పారు. సార్ ఆయన ఇప్పుడు డ్రామాలో ఉంటారు సార్. డ్రామానా? లంకాధిపతి నిన్ను నూరేళ్లు ఆనందంగా బతకాలి. ప్రభు సంద్రాలను దాటుకుంటూ ఒక వానర సైన్యం మన రాజ్యంలోకి వస్తున్నారు. వాళ్ళ లక్ష్యం రావణాసురుని అంతమొందించడమే. రాక్షస సైనికులకు తెలియని యుద్ధ తంత్రాలు వాళ్లకు బాగా తెలుసు. మనం ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ఆజ్ఞాపించండి. సమస్త లోకాలు భయపడే ఈ లంకాధిపతితో తలపడ్డానికి ఒక వానర మోక వస్తోందా? లంకాధిపతి నిన్ను నూరేళ్లు బతకాలి. లంకాధిపతి నిన్ను నూరేళ్లు బతకాలి. ఎవరురా? మన సైన్యాన్ని తయారుగా ఉంచు. లంకాపురిలో ఉన్న మట్టి కూడా వీరత్వాన్ని ఆక్రోశాన్ని చూపెడతాయి. శత్రువులు ఎవరైనా సరే వాళ్ళ తలలు తెగ నరికి పారేయ్. దానికి ఇదిగో నా చంద్రకాంత ఖడ్గం. ఇక మిగిలింది ఒకే ఒక్కటి, యుద్ధం. రే, నాటకం బాగుంది కదరా? అవునవును, చాలా రామరాజు సమర్పించు. లంకాధిపతి ఆఫ్టర్ స్మాల్ బ్రేక్ తర్వాత స్టార్ట్ అవుతుంది. మనం ఫేస్బుక్ ఫ్రెండ్స్. వీడెవడో రోజు సెక్స్ బొమ్మలు పంపుతాడు. ఈ గడ్డానికి కొద్దిగా డై అయ్యొచ్చుగా. పక్కనే సార్, సామర్ల కోట. ఓహో అలాగా. వేలుగారు మీరు సూపర్ గా చేశారు. మిమ్మల్ని చూసి నన్ను నేనే మర్చిపోయా. ఈ బ్రహ్మపాత్ర మీకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. బ్రహ్మపాత్ర వీడికి పురాణాలు అస్సలు తెలియదు అనుకుంటా. మీకు నాటకాలంటే ఇష్టమా లేక డబ్బు కోసం చేస్తున్నారా? కళ నా రక్తంలో పూర్తిగా నిండిపోయింది, అందుకే చేస్తున్నా. రేయ్, 2 బ్లాక్ కాఫీ తీసుకురా. రామరాజు సమర్పించు. లంకాధిపతి మొదలు కాబోతోంది. సార్, మీకు ఒకే రోజులో మన ఈ ఊరు ఎలా ఉంటుందో పూర్తిగా చూపిస్తాను. ఇదిగో వానర సైన్యం మన లంకలోకి ప్రవేశించారు. యుద్ధం ఏ సమయంలోనైనా మొదలు కావచ్చు. నేను రంగంలోకి దిగాలి, వెనక్కి తిరిగి వెళ్ళాలి, వాళ్ళంతు చూడాలి. సార్, మనం పొద్దున కలుద్దాం. అలాగే. అంటే ఆయన హనుమంతుడు వేషం వేస్తున్నాడా? సారీ, శివుడా?